నమస్తే, నేను మీ తేజ. జగిత్యాలలో జరిగిన దారుణమైన ఘటన. వైష్ణవి అనే ఒక యూట్యూబర్ని అతని భర్త అత్యంత కిరాతకంగా హతమార్చి హత్య చేశాడు. అయితే తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా అతను చనిపోయాడని, ఖైదీలు కొట్టి చంపేశారని, అతను అనారోగ్యంతోనే చనిపోయాడని, లేదంటే పోలీసుల ఏదో మాయ చేసి కుట్ర చేశారని ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తా ఉన్నాయి. సో అంటే ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, దీని గురించి క్లియర్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. అంటే ఇప్పుడు అసలు హరి సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ రోజు మెడికల్ కి తీసుకెళ్లారని చెప్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటున్నారు. ఒక రకంగా బయట అతను చనిపోయాడనే వార్తలు కూడా వస్తాం. ఏంటి సార్, ఏంటి వాస్తవాలు? మామూలుగా ఈ మధ్య కాలంలో చాలా హత్యలు అయితే జరుగుతుంటాయి. మనకి దేశంలో 33,000 హత్యలు జరుగుతుంటాయి పర్ ఇయర్. కొన్ని హత్యలు మాత్రమే వైరల్ అవుతుంటాయి, కొన్ని హత్యలు నార్మల్గా ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళు స్త్రీలను చంపే కేసుల్లో పెద్దగా వైరల్ కావు. అంటే భర్త భార్యలను చంపేది అందరికీ నార్మల్గా అనిపిస్తుంది. భార్య భర్తను చంపితే మాత్రమే అది ఇంపార్టెంట్ న్యూస్ లాగా అనిపిస్తుంది మన సమాజంలో. కానీ ఇక్కడ మాత్రం ఒక భర్త భార్యను చంపితే ఇది వైరల్ అయింది. దీనికి ప్రధాన కారణం ఆ అమ్మాయి ఒక యూట్యూబర్ కావడమే. చిన్న అమ్మాయి, చాలా అమాయకంగా ఉంటుంది, 19 ఏళ్ళు, సరదాగా వీడియోలు చేసుకుంటుంది. దాంతో ఆ అమ్మాయి చుట్టూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఒక 50,000 నుంచి 70,000 వరకు సబ్స్క్రైబర్లు వచ్చారు. సో ఆ అమ్మాయి తన లైఫ్లో నుంచే వీడియోలు చేయడం, ఆ అమాయకత్వం, ఆనెస్టీ ఇవన్నీ కూడా జనాలకు నచ్చాయి. అట్లాగే లవ్ చేసి పెళ్లి చేసుకుంది 1 year బ్యాక్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, ఇటు ఈ అబ్బాయిలకి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా పెళ్లి చేసుకున్నారు, ధైర్యంగా నిలబడింది. ఆ అబ్బాయి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, ఈ అమ్మాయి వీడియోలు చేసుకుంటుంది. తర్వాత తను మెల్లగా వాళ్ళ బంధువులు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఏమైందంటే హరిబాబు వాళ్ళ అమ్మ, వాళ్ళ 2 బ్రదర్స్ ఈ అమ్మాయి మీద ప్రెజర్ తేవడం మొదలుపెట్టారు. ఆ అబ్బాయి మీద, ఈ అమ్మాయి మీద. అంటే కట్నం అబ్బాయికి ఏం చెప్పారు, ఏరా నువ్వు ఈ అమ్మాయిని చేసుకున్నావు, దీనివల్ల నయ పైసా ఆదాయం లేదు కదా, ఆ పిల్లలో ఏం చూసి చేసుకున్నావు, నీకు మంచి డబ్బులు వచ్చేవి కదా, కట్నం వచ్చేది కదా అని ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఈ అమ్మాయి ప్రెజర్ పెరిగింది. ఈ ప్రెజర్ చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు, అరే ఏదో మనం వద్దంట కూడా పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, సరే మన వల్ల అయింది మనం చేద్దామని వాళ్ళకి 5 లక్షలు డబ్బులు పెట్టి కొంత ల్యాండ్ కొని ఈ అబ్బాయికి ఇచ్చారు, కొంత బంగారు కూడా ఇచ్చారు. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. మామూలుగా ఏంటంటే ప్రెజర్ చేస్తే డబ్బులు వస్తాయి అన్నది ఏర్పడితే ప్రెజర్ చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఒక దగ్గర ఆగరు. అంటే ఈ అమ్మాయిని ప్రెజర్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఏటీఎం లాగా మారిపోతుంది అమ్మాయి. సో అలాగా ఈ అమ్మాయిని ప్రెజర్ చేస్తున్నారు, గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు 4వ నెల. ప్రెగ్నెంట్ అయినాక కూడా వాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏమైందంటే మొన్న ఒకరోజు వీళ్ళిద్దరి మధ్య గొడవలైంది. ఈ క్రమంలో వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఫోన్లో ఈ అమ్మాయిని బెదిరించడం, ఇలాగా గొడవలు అయిపోయి ఈ గొడవల నుంచి ఈ అమ్మాయి ఆవేశంలో ఏదో మాట్లాడడం, దాంతో అతను కత్తి తీసి అమ్మాయిని పొడి చేసి చంపేశాడు. సో చంపేసినాక పారిపోయాడు. మొత్తానికి పోలీసులు పట్టుకున్నారు. ఈ అబ్బాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ 2 బ్రదర్స్ని, 4గురిని పట్టుకుని కోర్టుకు పెట్టారు. కోర్టు రిమాండ్కి పెట్టింది. ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి అభిమానులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఇదంతా చూసి తట్టుకోలేక వాడిని మాకు అప్పగించండి, మేము చంపేస్తామని ఒక బాగా ప్రెజర్ వచ్చింది పోలీసుల మీద. ఈ క్రమంలో వాడి ఇంటికి కూడా వెళ్ళి నిప్పు పెట్టారు. అంటే ప్రజల్లో ఒక ధర్మాగ్రహం అంటాం. అంటే ఇలాంటివి చూసినప్పుడు వీడు ఎంత క్రూయల్ ఫెలో, 4 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఎదిరించి వీడిని పెళ్లి చేసుకొని వీడిని నమ్మి వస్తే వీడింత కిరాతకంగా ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపాడు అనేది తట్టుకోలేకపోయారు జనం. ఈ క్రమంలో చాలా మంది ఎన్కౌంటర్ చేయాలి, వీడిని చంపేయాలి అన్న ఇది కూడా ప్రెజర్ వచ్చింది. కానీ పోలీసులు ప్రాపర్గా అరెస్ట్ చేసి జగిత్యాల సబ్ జైల్లో పెట్టారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త సంచలనం ఏంటంటే ఆ అబ్బాయి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడని అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి ఐసీయూలో పెట్టారని. ఇప్పుడు ఐసీయూలో అయితే అతనికి మళ్ళీ స్పృహ అయితే వచ్చింది, కానీ ఇంకా సీరియస్గానే ఉంది, ఐసీయూలోనే ఉన్నాడనేది ఒక వార్త. సార్ అంటే ఈ మధ్యకాలంలో అంటే ఇటువంటి హత్యలు జరుగుతున్నప్పుడు పోలీసులు మెడికల్ తీసుకెళ్లిన తర్వాత ఖైదీలు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మధ్య ఏం జరుగుతుందంటే పోలీసుల్లో కూడా మార్పు వచ్చింది. ఎన్కౌంటర్లన్నీ కాల్ చేయకుండా, ఎందుకు ఎన్కౌంటర్లను కాల్ చేయడం లేదంటే దీని మీద కమిషన్ వేశారు. అప్పుడు ఇక్కడ మనకి అదేంటి మన ఇక్కడ 3 చంపేస్తారు కదా అప్పుడు ఎన్కౌంటర్లో. 3 చంపేసినప్పుడు దాని మీద సుప్రీంకోర్టు కమిషన్, దిశ కేసు ఆ సుప్రీంకోర్టు కమిషన్ అప్పుడు చాలా సీరియస్ గా సుప్రీంకోర్టు లోపాలన్నీ చూపించింది. సజ్జనారు కూడా
ఇది నాకేం సంబంధం లేదు, అసలు నాకు తెలియదని చేతులు ఎత్తేసాడు. అంతకుముందేమో ఆయనే చంపినాడు అన్నప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ కమిషన్ వచ్చేసరికి వేరే రకంగా ఉంటుంది. బయట వేరు మాట్లాడడం వేరు, కమిషన్ ముందు మాట్లాడడం వేరు. అందువల్ల ఇప్పుడు ఎందుకు ఈ కమిషన్లో తలనొప్పులు అని చెప్పి కొత్త పద్ధతి కనుక్కున్నారు. అదేంటంటే మనం ఎవరిని చంపేయాలనుకుంటే వాడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేయడం, ప్రయత్నిస్తున్నాడని ముందు ప్రయత్నించడం చెప్పడం, వాడి చుట్టూ ఒక కథ వెళ్ళడం, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు, చెరువులో దూకి ఆ మధ్య చచ్చిపోయాడు మదనపల్లిలో. అంతకుముందు ఏలేరు దగ్గర ఒక ముసలాయన, ఆయన చెరువులో దూకి చచ్చిపోయాడు. ఇలాగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొక అబ్బాయి ట్రైన్ కింద పడి చచ్చిపోయినాడు అని చెప్పారు. ఇలాగ వాడు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు, ఇలాగా చెప్పేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఈ అబ్బాయిని గురించి కూడా పశ్చాత్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అంటే ఇది కూడా నెక్స్ట్ స్టెప్ లో వాడు పోయాడని చెప్పేస్తారు అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. ఎందుకంటే అక్కడ జైల్లో ఆత్మహత్య చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. సబ్ జైల్లో సెక్యూరిటీ ఉంటుంది, ఇది ఉంటుంది, వాడికి ఆత్మహత్య చేసుకున్నాడానికి ఉండదు. కానీ మన జైళ్ళల్లో ఏంటంటే మామూలుగా దీన్ని కస్టోడియల్ డెత్స్ అంటారు. కస్టోడియల్ డెత్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పోలీస్ స్టేషన్లో చనిపోవడం, జైల్లో చనిపోవడం. ఇండియాలో తీసుకుంటే జైల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక అతను ఆత్మహత్య కోసం నా ఎదురుగానే, నేను కూడా బయట కూర్చొని ఉన్నాము, ఈవినింగ్ నాకు ములాఖత్ వచ్చినప్పుడు సడన్ గా అతను వెళ్ళి అక్కడ ఒక బ్లంట్ గా ఇది షార్ప్ గా ఒక స్తంభం ఉంది, ఆ స్తంభానికి తల కొట్టుకున్నాడు. ఇక్కడ తలంతా పగిలిపోయి మొత్తం బ్లడ్ అంతా వచ్చేసింది. అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. ఇది ఎందుకు చేశాడంటే వాళ్ళ వైఫ్ చూడడానికి వచ్చింది. చూడడానికి వచ్చినప్పుడు నేను ముద్దు పెట్టుకుంటాను సార్ అని పర్మిషన్ అడిగాడు గార్డుల్ని. వాళ్ళ వైఫ్ ను ముద్దు పెట్టుకుంది. గార్డులు పర్మిషన్ ఇయ్యరు కదా, ఇవ్వలేదు. దాంతో వీడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి వెళ్ళి కొట్టుకున్నాడు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇలాగా చాలా మంది ఆత్మహత్యకి ట్రై చేస్తారు, కానీ ఆత్మహత్య చేసుకోవడం అంత ఈజీ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఖైదీలే ఇంకొక ఖైదీలను చంపేస్తారు. ఇప్పుడు మనకి పరిటాల రవి హత్య కేసులో నిందితులు అందరూ మిస్టీరియస్ గా చనిపోయారు. మొద్దుసీన్ ఉన్నాడు. మొద్దుసీన్ని ఇంకొకటి ఏం చేశాడంటే డంబెల్, ఎక్సర్సైజ్ చేసే డంబెల్, అవి అలో చేయకూడదు, మామూలుగా బయట ఎక్కడో పెట్టాలి. ఎవడన్నా చేస్తే కూడా గార్డుల సమక్షంలో ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళీ ఇచ్చేయాలి. ఇప్పుడు నాకు కూడా నేను షేవింగ్ చేసుకుని రాజరాజు ఉండేది, కానీ గార్డుల దగ్గర ఉండేది. నేను చేసుకుంటా, బయట కూర్చొని నేను చేసుకునేవాడిని. షేవింగ్ చేసుకునేటప్పుడు గార్డు సెక్యూరిటీ ఉండేవాడు. చేసుకున్నాక మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. మన దగ్గర పెట్టకూడదు, అవి అంత జాగ్రత్తగా ఉంటారనమాట. కానీ ఎట్లా మరి డంబెల్తో చంపేశాడు. ఆ చంపేసిన వాడిని మళ్ళీ డాక్టర్ హెల్త్ బాగాలేదని మళ్ళీ వాడు చచ్చిపోయాడు. అట్లా వరుసగా అందరూ చచ్చిపోయారు. ఏది పరిటాల రవి కేసులో ఉండేవాళ్ళు. అంటే గవర్నమెంట్ పోలీసులు అనుకుంటే ఎవడో ఒక ఖైదీ చంపేశాడనో ఏదో ఒకటి చేసి చెప్పేయచ్చు. జైల్లో సాక్ష్యం ఏముంటుంది? ఉన్న ఖైదీలు భయపడతారు కదా చెప్పడానికి. తెలిసిన ఖైదీలు ఎవడికి మామూలుగా గార్డులు ఖైదీలను కొట్టేది కూడా నేను కూడా పర్సనల్ చూశాను. ఇంతంత బెత్తాలు పట్టుకుని కొడతా ఉంటారు గార్డులు. సో అందువల్ల అక్కడ ఎవరికి చెప్పుకోలేరు, న్యూస్ బయటికి రాదు. అది మొత్తం క్లోజ్డ్ కదా సర్కిల్, మీడియాకి తెలియదు. సీసీటీవీలు ఉన్నా కూడా అవి వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి జైల్లో చంపేయడం అనేది వెరీ వెరీ ఈజీ అనమాట. సో బయటే చంపేస్తున్నప్పుడు జైల్లో చంపలేరా అంటే మామూలుగా మనం గమనించేది ఏంటంటే ఏదైనా ఒక ఇట్లాంటి సంఘటన, ఒక రేపు కానీ ఒక ఇది కానీ ఒక పెద్ద జనంలో చర్చ వచ్చి జనమంతా కోరుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా మంచి పేరు వస్తుంది కదా, వాడిని లేపేయండి అని చెప్తాది. ఎప్పుడు ఈ నిందితులు పేదవాళ్ళుగా ఉన్నప్పుడే, లేకపోతే కింది కులాలు ఉన్నప్పుడే ఇది వస్తుంది. అదే ఒక మినిస్టర్ కొడుకునైతే చంపేయమని ప్రజలు అడగరు, అడిగినా వాళ్ళు చంపరు. ఒక పెద్ద స్థాయి వాళ్ళు, కింది స్థాయి వాళ్ళనే ప్రజలు కూడా వీళ్ళనే చంపేయమని అడుగుతుంటారు, పెద్దవాళ్ళని చంపేయమని అడగరు. పెద్ద వాళ్ళు ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అన్న ప్రత్యక్ష కేసులో అతను చంపేయమని ఎవరు అడగరు. ఎందుకంటే అతను ఉన్నత స్థాయి వ్యక్తి కాబట్టి అతను చంపేయండి, ప్రత్యక్షని దారుణంగా చంపాడు, వాడిని వేసేయండి, వాడిని ఎన్కౌంటర్ చేయండి అని ప్రజలు కూడా అడగరు అనమాట. అంటే మన సైకాలజీ పేదవాళ్ళని, కింది స్థాయి వాళ్ళని, బలహీన వర్గాలని మాత్రం చంపేయమని వీళ్ళు డిమాండ్ చేస్తారు, వాళ్ళు కూడా చంపేస్తారు. సో అలాగా ఇప్పుడు నిజంగా అయితే ఏం చేయాలి? హరిబాబుకి పనిష్మెంట్ ఖచ్చితంగా పడాలి. అది నిరూపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇలాంటి వాటికి స్పీడ్గా ట్రయల్ చేస్తే న్యాయం జరిగినట్టు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఇలాంటి వాళ్ళని వేసేసి న్యాయం అయిపోయింది అనుకుంటారు, కానీ దీనివల్ల ఏమి క్రైమ్ ఆగదు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. రెండోది ఏంటంటే దీనివల్ల ప్రజల్లో కూడా న్యాయం పట్ల, చట్టం పట్ల విశ్వాసం అనేది పోతుంది. మన వల్ల అయితే మనం కూడా చేయొచ్చు కదా తప్పించుకోగలిగితే అన్న ఒక ధోరణి పెరిగితే ఇంకా క్రైమ్ పెరుగుతుంది తప్ప ఏం తగ్గదు.
ఏదేమైనా హరిబాబుని తోటి ఖైదీలే చంపేశారనే వార్త అయితే వస్తుంది. ఇంకొక వైపు హరిబాబు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడని చెప్తున్నారు. ఆత్మహత్యత్నం చేశాడని కూడా చెప్తున్నారు. అవును. అది కూడా పశ్చాత్తాపం అని సేమ్ స్టోరీ అన్నమాట. సో కాబట్టి ఈ రోజే రేపు ప్రకటన రావచ్చు హరిబాబు చనిపోయాడని. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.